కామం అనేది ఎంత ఘోరమైనదో తెలుసా? ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా ఉండొచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీరు ఎప్పటికైనా సరే అంతకంత అనుభవించక తప్పదు. న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది అని మాత్రం ఎప్పుడూ మర్చిపోకండి. ఒకరికి అన్యాయం చేస్తే ఏదో ఒకరోజు అదే అన్యాయం తిరిగి తిరిగి మీ వద్దకు వస్తుంది. మన గురించి, మన మనస్తత్వం గురించి తెలిసిన వాళ్ళు ఇతరులు మన గురించి ఎంత చెడ్డగా చెప్పినా సరే మన వైపే ఉంటారు. ఎలా అంటే, గాలి ఎంత వ్యతిరేకంగా వీచినా అలలు మాత్రం చివరికి తీరానికే కదా చేరుతాయి. పొరుగింటి గోడలు శుభ్రంగా లేవని విమర్శించడం కాదు, ముందు నీ గుమ్మం ముందు ఉన్న చెత్తను నువ్వు శుభ్రం చేసుకోవడం తెలుసుకో. పరిచయం పెరిగే కొద్దీ ప్రశ్నించే తత్వం తగ్గిపోతుంది. ఒకవేళ ప్రశ్నిస్తే ఆ బంధం అక్కడితో శాశ్వతంగా తెగిపోతుంది. అదృష్టం అంటే ధనం, వస్తువులు ఉండడం కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునే ఆప్తులను కలిగి ఉండటమే అసలు శిశులైన అదృష్టం అంటే అదే. ఆనకట్టతో ప్రవాహాన్ని ఆపవచ్చు, కానీ డబ్బు కట్టలతో ఆయువుని ఆపలేము. ఎంత ధనం ఉంటే అంత ధైర్యం అనే కాలం పోయింది. ఎంత ధైర్యం ఉంటే అంత ఆయువు, అంత ఆరోగ్యం. మన మనోధైర్యమే మనకు అసలైన మందు. గాలి కనిపించకపోయినా ప్రాణం పోస్తుంది. అలానే మనం చేసే సహాయం ప్రచారం కాకపోయినా ఖచ్చితంగా సంతోషాన్ని, శాంతిని మనకు అందిస్తుంది. సమయం, ఆరోగ్యం, బంధం, వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే కదా వాటి విలువ తెలుస్తుంది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నువ్వు శాశ్వతంగా నిలబెట్టుకోగలగాలి. మనసుకి ఆశ ఎక్కువ, దేన్నైనా సరే కావాలి అంటుంది. కాలానికి అనుభవం ఎక్కువ, ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఖచ్చితంగా అదే అందిస్తుంది. జాగ్రత్త. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా చేస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది గెలుపుని తీసుకురాలేదు, కానీ మనలో ఎలాంటి సవాళ్ళనైనా సరే ఎదుర్కొనే బలమైన శక్తిని మనకి ఖచ్చితంగా అందిస్తుంది. తనకు తానే గురువై సొంతంగా నేర్చుకునేవాడు సర్వశ్రేష్ఠ జ్ఞానాన్ని ఖచ్చితంగా కలిగి ఉంటాడు. ఈ లోకంలో మన కన్నీళ్ళని ఎవ్వరూ గమనించకపోవచ్చు, మన బాధని గుర్తించకపోవచ్చు, కష్టాన్ని ఎవరూ తీర్చకపోవచ్చు, కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఎప్పుడూ చాలా బిజీగా ఉంటారు. కళ్ళు పోయినవాడు అంధుడు కాదు, తప్పుల్ని కప్పిపుచ్చుకునేవాడే అసలైన అంధుడు. అంటే కామం ఎంత ఘోరమైంది అంటే, నీకు తెలియకుండానే అది నిన్ను బందీగా మారుస్తుంది. జాగ్రత్త. మన్నిస్తున్నారు కదా అని మంచి వాళ్ళని మళ్ళీ మళ్ళీ నొప్పించకు. వాళ్ళు ఒక్క క్షణం మంచితనాన్ని మర్చిపోయారు అంటే మారడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు అని నువ్వు తెలుసుకో. మనం చేపట్టిన లక్ష్యం మంచిదైతే చాలదు, నడిచే మార్గం కూడా సరైనదే కదా కావాలి. బాధ్యత తీసుకోవడం అంటే మీ జీవితంలో ఎదురైన ఏ పరిస్థితులకైనా మీ శక్తి మేర మీరు ఖచ్చితంగా స్పందించగలడమే. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు, ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు మాత్రం ఖచ్చితంగా మనకి అనుభవాన్నే కదా అందిస్తుంది. సమయపాలన, క్రమశిక్షణ, ఈ రెండూ లేకుండా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా ఎవ్వరూ పూర్తి చేయలేరు. పనిలేని వ్యక్తి తప్పకుండా దిగులు చెందుతాడు. కాబట్టి క్షణం తీరికలేని పనిలో మునిగిపోవడం అలవాటు కాకపోతే నిరాశ అనే సుడిగుండంలో పడిపోవాల్సిందే. చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం, ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం, దానికి పూర్తి చేయడమే సద్గుణం. అంటే డబ్బు వస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామందే ఉంటారు, కానీ జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు కూడా ఉండరు. నువ్వు ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు, కాబట్టి నీకోసం ఎంతో కొంత ఖచ్చితంగా నువ్వు దాచుకో. ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం. ఒకరిని నాశనం చేయాలని దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనమైపోతాడు. అదే కదా కర్మ ఫలితం అంటే. తప్పు చేయడాన్ని లక్ష్యంగా ఎప్పుడూ పెట్టుకోకు, తప్పించుకోవడానికి లక్ష్యంగా మార్చుకోకు. ఈ రెండూ నీ జీవితానికి మంచివి కాదు అన్న విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా మరువకు. జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఒక ఆటగా తీసుకోవాలి, పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి
నీ తెలివికి పునాది వేస్తుంది అని మరవకు. గుర్తుపెట్టుకో, ప్రతీకారం తీర్చుకునేందుకు ఎన్నడూ ప్రయత్నించుకు. కుళ్ళిన పండు ఏదో ఒకరోజు నేల రాలక తప్పదు కదా. ఎటు నడవాలో చెప్పే మాటలు రాయడం చాలా సులభం. ఎలా నడుచుకోవాలో చెప్పే మాటలు రాయడమే అత్యంత కష్టమైన పని, అవునా? పూసే ప్రతి పువ్వు పరిమళం చిమ్మదు, కలిసే ప్రతి బంధం కూడా నీకు ప్రేమను పంచదు కదా. మనుషులు నీతో మంచిగా ఉన్నప్పుడు నీ మంచి కోరుకుంటారో లేదో తెలియదు, కానీ నీతో విభేదాలు వస్తే మాత్రం ఖచ్చితంగా నీ చెడు మాత్రమే కోరుకుంటారు అని తెలుసుకో. నీతి లేని భార్య వెన్నుపోటు పొడిచే స్నేహితుడు, దురాశ కలిగిన పని మనిషి, విషమున్న పామును ఇంట్లో ఉంచుకోవడం లాంటివి. నీ చావుని నువ్వు కొని తెచ్చుకున్నట్లే, నీ పక్కన పెట్టుకున్నట్లే. మన నీడను చూసి మన బలం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి పిలుపు, అవకాశాన్ని బట్టి వాళ్ళ తీరును మారుస్తారు. మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదు అనడం తప్పు. అసలు మర్యాద లేని చోటికే మనం వెళ్ళడమే మనం చేసే పెద్ద తప్పు. మీరు చేసే పని మీద చిత్తశుద్ధి లేకున్నా పర్వాలేదు, కానీ పక్కవారి పని మాత్రం చెడగొట్టాలనే చెత్త బుద్ధి మాత్రం లేకుండా ఉంటే అదే 10,000. నిజం తెలుసుకోండి, మనం ఉండడం కొన్ని రోజులు మాత్రమే అని. ఈ కొన్ని రోజులలో కోపం, ఆవేశం, మూర్ఖత్వం, నేను అనే అహంకారం మరియు ఇంకెన్నో, వీటి నుంచి మీరు ఈ క్షణమే బయటపడండి. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి కేవలం 1 సెకండ్ మాత్రమే చాలు. 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, నువ్వు ఒక్కసారి మాట్లాడు, అప్పుడే నీ మాటకి విలువ. 1 నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ 1 నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం పూర్తిగా నీ జీవితాన్నే మారుస్తుంది. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉండు. నీకు కావాల్సింది ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అలవాట్లతో దేవుడిగాను మారవచ్చు, అలవాట్లతో హంతకుడిగా కూడా మారవచ్చు. ఎందుకంటే అలవాట్లు మనిషి జీవితాన్ని మాత్రమే కాదు, స్థాయిని కూడా నిర్ణయిస్తాయి కాబట్టి. మనిషికి కొండంత కష్టాలు ఉన్నా అనువంత ధైర్యం ఉంటే చాలు. జీవితంలో ఎప్పుడూ కూడా అస్సలు తనకి భయమే అనిపించదు. 100 కుక్కలకు ఒక్కటై మొరిగిన సింహం గర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పటికీ కూడా అది నిజం కాదు కదా. తెలుసుకో నువ్వు. మనిషిని కుక్కతో పోలిస్తే కోప్పడతారు, అదే సింహంతో పోలిస్తే గర్వపడతాడు. కానీ ఇక్కడ లాజిక్ మర్చిపోతాడు. కుక్క విశ్వాసంతో ఉంటుంది, సింహం క్రూరత్వంతో ఉంటుందన్న విషయం తెలుసుకో నువ్వు. ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మనకు మనమే ఖచ్చితంగా మార్గదర్శకులుగా మారుతాం. అర్థమైంది కదా. నలుగురు నీతో ఉండాలనుకోవడం తప్పులేదు. నలుగురు కూడా నీలానే ఉండాలి, నీలాంటి మనస్తత్వంతోనే ఉండాలి అనుకోవడం అది ముమ్మాటికి కూడా నీ తప్పే అవుతుంది. జాగ్రత్త. అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.